సో ఈ వీడియోలో అయితే మనం క్యాట్ బాలో ఫ్లేమింగో 5 స్టార్ హోటల్ రివ్యూ ఎలా ఉంది, తర్వాత నైట్ మేము కాయాకింగ్కి వెళ్ళాము అవి, అండ్ కేవ్స్ ఎక్స్ప్లోరేషన్ అంతా ఎలా ఉందో చూద్దాం. Enemies ahead! Let's go! సో బోర్ కొడితే ఇలా వచ్చి డే అంతా కూడా కూర్చుంటారు కొందరు. చాలా పీస్ఫుల్గా ఉన్నాయి, సౌండ్స్, రిలాక్సింగ్ వేవ్స్ అవన్నీ. సో ఇంక ఇక్కడ అన్నీ తినేసాం అనమాట మధ్యాహ్నం. సో రేట్స్ అయితే క్రేజీ ఉండే, డిష్ కూడా చాలా డిఫరెంట్గా సర్వ్ చేశాడు. ఎంత అడగండి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అయితే. ఇంకా రూమ్ వ్యూ చూద్దాం. Can you spray some? Room spray. Room spray. Anh chót đâu rồi ạ? Xin được trân trọng thông báo và kính mời các thành viên chúng ta còn đang ở bên ngoài. సో మేము 4 o'clock ఇక్కడ నుంచి ఒక ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. బయోలూమిసెట్ అంటారు, అంటే నీళ్ళలో వెలుగుతాయి కదా అలా టైప్. దానికి వెళ్తాం అనమాట, నైట్ తీసుకెళ్తారు. సో ఇంకా ఇక్కడ తిరిగి ఇంకా మొత్తానికి అక్కడికైతే వచ్చాం. వాళ్ళు క్యాబ్ పంపించి తీసుకొచ్చాం. సో వెళ్ళే రూట్లో ఇది ఫ్లోటింగ్ విలేజ్ అంటారు అనమాట. ఇక్కడ అన్ని ఇట్లా ఫ్లోటింగ్స్లో ఉంటాయి విలేజెస్. అందరు ఇక్కడ చాలా మంది జనాలు ఉంటారు. ఏదో సపరేట్ ఐలాండ్ లాగా ఉంటుంది కూడా, కావాలంటే ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. దీని తర్వాత మంకీ ఐలాండ్ అని తీసుకెళ్లారు. అక్కడ కొద్దిసేపు సన్సెట్ చూపించి నైట్ మళ్ళీ తీసుకెళ్తారు. అక్కడ బోట్ రైడ్ లో మనకు కనిపిస్తాయి అన్నమాట. అవన్నీ వెలుగుతూ ఉంటాయి, మన చేయి టచ్ చేస్తారు. అవి కనిపించవు మోస్ట్లీ వీడియో. Yeah, they grow lots to protect the reef house. Yes, because they grow the fish, so the fish is expensive, you know. So they grow the lot to protect the. Yeah, in the town. Yes, in the supermarket. Yeah. So population is a village, so they have about 300 fishermen. So they live on the fishing. So they live here every day, every month, all the month and all the year. Yes, and you can see the one home like that is the one family. So one family have 4 or 5 people. So they live. ఇక్కడ కోతి, అక్కడ కోతి. Chinese calendar, Iron Monkey. Yes. Which monkey? And you? Donkey. Donkey. 1994. 6. 96. No, second round. ఇద్దరు లవర్స్ సమాధి చేసినట్టుంది అదొకటి. ఇక్కడ ఒక బాడీ, అక్కడ ఒక బాడీ. ఇంకా అక్కడ హాఫ్ అన్ అవర్ ట్రెక్కింగ్ తర్వాత పాయింట్ రీచ్ అయ్యాం, సన్సెట్ పాయింట్ అంట. బాగుంది వ్యూ అయితే.
ఇది రెడీ ఫస్ట్ డే పోయింది. సో ఇంకా మొత్తానికి ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడైతే స్నాక్స్ లాగా ఆయిస్టర్స్ అని తెచ్చారు ఇక్కడనే పట్టుకొని. అవి ఇలా ఉంటే అందరూ తిన్నారు, ఇంట్లో తింటారు. తీసుకొని ఇదే తెచ్చుకున్న బింగోల్ ఒకటి చిప్స్ ప్యాకెట్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. సో మొత్తానికి మాకు కాయక్స్ ఇచ్చింది. ఇంత బాగా వస్తుంది కానీ నైట్ కూడా. అవి Okay, like to table you. Yeah. So you will sit at the back side. సో అలా గ్లో అవుతుంది అనమాట మనం ముట్టుకున్నప్పుడు. అది బాగుంది ఎక్స్పీరియన్స్. అయితే పర్ పర్సన్ 4000 అలా పడుతుంది. పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. క్యాట్ బై ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బాగుంటుంది. బైక్ రైడ్ తీసుకెళ్ళి వెళ్ళొచ్చు. సో ఇంకా ఈవినింగ్ అయిపోయిందని మేము హోటల్కి వచ్చేసాం వాపస్. వాళ్ళే డ్రాప్ చేశారు. సో ఇలా చెప్పాయి కదా 3 బిల్డింగ్స్ కనెక్టింగ్ ఉంటుంది. ఇది కనెక్టింగ్ బ్రిడ్జ్ అనమాట. సూపర్ ఉంది. అయితే నైట్ టైం వ్యూ, పక్కన బీచ్ వ్యూ, ఇవన్నీ చాలా బాగున్నాయి. తెలీదు ఏంటిది అంతా కింద ఇటు లైట్లు వేసారు. ప్లాంక్టన్ లాగా ఉంది చూడడానికి. అక్కడ వ్యూయింగ్ డెక్స్ అయినా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. తెలుసు. ఇది కూడా అట్రాక్షన్ అనుకుంటా వీళ్ళకి. బన్నీ హిల్స్ లో ఉంటుంది. చూడంతా అడవి పక్కన సిగ్నల్ టవర్స్ ఉన్నాయి ఇక్కడ, అందుకే సిగ్నల్ వస్తుంది. అవి కూడా పెట్టించుకొని ఉంటారేమో. సో ఇంకా మొత్తం జిడ్డు అయిపోయామని చెప్పి రూమ్లో ఫ్రెష్ సాల్ట్ అవన్నీ వేసి ఇలా ఉంటుంది అన్నమాట. టబ్ పిక్చర్ బాగా పెద్దది, అందులో అన్నీ వేసి మంచిగా రెడీ అయ్యి ఇంకా తినడానికి నైట్ పార్టీకి వెళ్ళాం పక్కనే. దీంట్లోనే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఇన్నే ఉంటాయి, మ్యూజిక్ అవి ఇవి అన్నీ. సో మొత్తానికి ఇలాగా రిఫ్రెషింగ్ జ్యూసెస్ తాగి లంచ్ డిన్నర్ తిని వెళ్ళాము. 19 degrees now, but you see, why is it so hot? You see the room temperature, right? ప్లీజ్. No, it's very hot na room. నాకు అర్థమవుతుందో లేదు, అర్థం కావట్లేదు. అర్చట్లేదు, చెప్తాను. ఇటు చూ 27 ఉంది. సో నైట్ అయితే మేము రూమ్లో పడుకున్నాక కొంచెం హాట్ అనిపించింది. ఏసీ వాళ్ళని పిలిచాం, కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చారు. ఆడేమో టెంపరేచర్ 27 ఉంది, 22 ఉంది పెట్టింది, అంతే ఉన్నాను. కానీ రూమ్ టెంపరేచర్ చూస్తే 28 ఉంది. సో ఏసీ పని చేయట్లంటే వాడికి అర్థం కావట్లేదు నేను చెప్పే లాంగ్వేజ్. నో ఇట్స్ వర్కింగ్ ఉంటే మరి రూమ్లో టెంపరేచర్ ఎందుకు వేడిగా ఉందంటే వాళ్ళకి అర్థం కావట్లేదు చెప్పింది. కాల్ నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నో అని అంటే ఇంకా వాళ్ళ మేనేజర్ని పిలిచి రూమ్ మార్చారు అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ బఫేకి అయితే వచ్చాం. అసలు మామూలుగా లేదు, ఇన్ని వెరైటీలు ఫస్ట్ టైం చూసాం.
ఇంకా అలా అన్నీ ఫుల్ కుమ్మేశాక ఇంకా బయటకు వెళ్దాం. బైక్ రెంటల్ తీసుకున్నాం. బైక్ తెచ్చిస్తారు కావాలంటే 500 to 1000 పడుతుంది. పెట్రోల్ కూడా చీప్ ఉంది, 70 రూపీస్ అరౌండ్. ఇక్కడ రాసారు. సో 4-5 లీటర్లు వేసుకొని మొత్తం క్యాబ్ బడ్జెట్ చేయొచ్చు. టికెట్ పంపించండి. టికెట్ కాదు వస్తారన్న అక్క పికప్కి. వీ విల్ ఓన్లీ కమ్ అని చెప్పచ్చు కదా, యాక్చువల్లీ ఇక్కడనే ఉంటారు. ఏమో మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారేమో అంటారు. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ 20 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట, 20-30 కిలోమీటర్స్. బాగున్నాయి రూట్స్ కూడా, ఒక పోర్ట్ హోల్ కూడా లేదు, ఇంత చిన్న ఐలాండ్ అని. అంటే ఇక్కడ ఇది బాగుంది, పక్కన ఫోన్ పెట్టుకోవడానికి మినీ హెల్మెట్లో. సో రూట్ అయితే చాలా సీనిక్గా ఉంది. ఇలా రైడ్ వెళ్ళిపోయాం అలాగా 3 hours అలా తిరిగేసి వచ్చాం. ట్రుమ్ ట్రాంగ్ కేవ్ అని ఒకటి ఉంటుంది ఫేమస్ ఇక్కడ, అది వెళ్ళి తర్వాత రిటర్న్ వెళ్ళిపోవాలి ఇంకా హాలాంగ్ బీక్. డిఫరెంట్ కంట్రీలో. సో మొత్తం ట్రుమ్ ట్రాంగ్ కేవ్కి వచ్చాం. ఎంట్రన్స్ ఫీజ్ అరౌండ్ 200-300 వచ్చాం మనం ఇప్పుడు. ఇక్కడ ఇలాంటి డిఫరెంట్ అన్నీ ఉంటాయి లోపల అనమాట, స్పీసీస్. యునెస్కో నుంచి కూడా రికగ్నైజ్డ్ అంట. ఎందుకు ఇక్కడ ఉన్నావు? తప్పిపోయారా? ఎందుకు? ఫ్లైట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్లో చూపించి. ఇదంతా ఒరిజినల్ కేవ్ అనమాట. చూడండి, న్యాచురల్ ఫార్మేషన్స్లో ఇలా పెట్టారు. పడుకున్నాను, పొద్దున్న పడుకుంటాయి. ఏదో హారర్ మూవీ లానే ఉంది చూడండి కదా. సో గంట సేపు కేవ్ ఎక్స్ప్లోర్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరాం రిటర్న్ మన బుజ్జి బండి వేసుకొని లేక్ వ్యూ దగ్గరికి.